అందరికీ నమస్తే. ఉగాది పండుగ అయిపోయింది, కానీ మంత్రివర్గ విస్తరణ కాలేదు. అసలు మంత్రివర్గ విస్తరణ ఉందా? ఉంటే ఎవరున్నారు? అసలు ఇక్కడున్న చాలామంది ఆశావాహులు ఢిల్లీకి ఎందుకు పోతున్నారు? ఇక్కడ లీడర్తో కాదని డిసైడ్ అయిపోయినరా? అసలు ఏం జరుగుతుంది? కొండా సురేఖ పదవికి ఎందుకు గండం ఏర్పడ్డది? జూపల్లి కృష్ణారావు ఆ గండం నుంచి తప్పించుకున్నాడా? లేకపోతే మిగతా విషయాలు, ఈ కులాలు, సామాజిక వర్గాలు, న్యాయాలు అసలు ఏంది తేలుస్తారా తేలవరా? ఇది ఇప్పుడు ఒక హార్డ్ సబ్జెక్ట్. అందరూ ఎమ్మెల్యేలు ఆశల్లోనే ఉన్నారు, నాకు సామాజిక వర్గం కోటాలోనో జిల్లా కోటాలోనో నాకు వస్తుందేమో అని. కానీ తీరా చూస్తే అక్కడ సిచ్యువేషన్ మాత్రం అండర్ మై కంట్రోల్. అసలు కంట్రోల్లో లేదు. కంట్రోల్లో ఉంటే ఢిల్లీకి ఎందుకు పోతారు? కొంతమంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి లేఖ రాశారు, కొంతమంది డైరెక్ట్ పోయి మల్లికార్జున ఖర్గే కలుస్తున్నారు, కొందరు పోయి మీనాక్షి నటరాజన్ గారిని కలుస్తున్నారు. అసలు వాళ్ళని కలవడం ఇక్కడున్న లీడర్లకు అవమానం. అంటే వీళ్ళతోనే ఏమీ కాదని సొంత పార్టీ నేతలే అనుకుంటున్నారు అనేది క్లియర్గా అర్థమైంది. అసలు ఢిల్లీకి పోయిన వాళ్ళు ఎవరు? జరుగుతున్నది ఏంది? మరి ఇప్పుడు ఉగాది పండుగ కావాల్సింది కాలేదు, నెక్స్ట్ 3-4 తారీఖులో ఉందా లేదా? ఈ అంశాల మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న మీరు సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాం. వీలైతే వీడియో షేర్ కూడా చేయండి, లైక్ కామెంట్ కూడా చేయండి. ఇక చూద్దాం. మొత్తం 6 బెర్తులు ఖాళీ ఉన్నాయి, మీకు తెలుసు. 6 బెర్తులలో సామాజిక వర్గాలు, జిల్లాలు, 4 జిల్లాలకు మినిస్టర్లు లేరు. రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, తర్వాత ఆదిలాబాద్. ఇక్కడ సిటీలో 2, అక్కడ 2, 4కి అసలు ప్రాతినిధ్యం లేదు. సేమ్ టైం కొన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం లేదు. కొన్ని సామాజిక వర్గాలంటే యాదవ, మున్నూరు కాపు, ముదిరాజు, తర్వాత లంబాడ, మైనార్టీ, అసలు వీళ్ళకు ప్రాతినిధ్యమే లేదు ఇప్పుడున్న క్యాబినెట్లో. అయితే అసలు కొంతమంది ఢిల్లీకి పోయినరు. ఢిల్లీకి పోయి ఎవరు పోయినరు? పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పోయి మల్లికార్జున ఖర్గేని కలిసినారు, మీనాక్షి నటరాజన్ కలిసినారు. తర్వాత మాధవరెడ్డి, దొంతి మాధవరెడ్డి, నర్సంపేట్ ఎమ్మెల్యే, ఆయన కూడా పోయిండు. ఆయనైతే డైరెక్ట్ రేవంత్ రెడ్డితో ఫైటింగ్లో ఉన్నాడు ఫస్ట్ నుంచి కూడా. ఆయన కూడా మల్లికార్జున ఖర్గే కలిసి ఆ ఫోటోలంతా మీడియాకి రిలీజ్ చేశారు. కలిసినాం, మంత్రి మాకు కావాలని అడిగినామని. ఆల్రెడీ కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఊహల్లో తేలాడుతున్నాడు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా ఊహల్లో ఉన్నాడు. మాకు గతంలో కమిట్ అయ్యిండ్రు, మా కమిట్మెంట్ నిలబెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఢిల్లీ వాళ్ళతోనే మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా. ఇంకా రకరకాల వ్యవహారాలు నడుస్తున్నాయి. ఈ అందరిలో మొత్తం పదవీ గండం ఉన్నది ఎవరికి అంటే, ఓళ్ళు అవుతుందో కాదో తెలియదు, మళ్ళీ లాస్ట్కి మాట్లాడదాం. అది ఎవరంటే కొండా సురేఖ. అసలు జూపల్లి కృష్ణారావు కూడా ఆ పదవీ గండం లేదని చెప్తారు ఇప్పుడు కొత్తగా. ఎందుకంటే జూపల్లి కృష్ణారావును తప్పిస్తే నెక్స్ట్ ప్రేమ్ సాగర్ రావుకి ఇవ్వాలి, అంతే. ప్రేమ్ సాగర్ రావుకి ఇస్తే వివేక్ వెంకటస్వామికి రాదు, వివేక్ వెంకటస్వామికి ఇవ్వకపోతే ప్రేమ్ సాగర్ రావుకి వస్తుంది. కానీ ఆయన నాకు కమిట్మెంట్ ఇచ్చారు, నేను దళిత్తు అదని చెప్పుకొని తిరుగుతున్నాడు. నా కమిట్మెంటు, నేను మినిస్టర్ కావాలి, నేను వేరే పార్టీకి వెళ్ళి వచ్చిన, నేను మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉన్నా బీజేపీలో, కానీ అవన్నీ వడేసి కాంగ్రెస్కి వచ్చిన, కాబట్టి నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని చెప్పి ఆయన గట్టిగా ఉన్నాడు. అదే కనుక జరిగితే ప్రేమ్ సాగర్ రావు ఉత్తది అయిపోతుంది. ప్రేమ్ సాగర్ రావు సీరియస్గా ఉన్నాడు. యాక్చువల్గా రాజీనామా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాకపోతే అన్నది సీరియస్ ఉన్నాడు. ఆయనకు శ్రీధరబాబు బట్టి వాళ్ళు కూడా రికమెండ్ చేస్తున్నారు. ఇక ఇక్కడికి వద్దాం. కొండా సురేఖ ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు ఇవ్వకపోతే ఇక జూపల్లి కృష్ణారావు కంటిన్యూ అవుతారు, అది క్లియర్. కొండా సురేఖ విషయంలో మాత్రం డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఎందుకు అంటే ఆమె కాంట్రవర్సీ. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఏం చేయలేడు. రేవంత్ రెడ్డి కనుక చేసేది ఉంటే కొండా సురేఖ మంత్రి పదవి ఉంటుంది. కానీ ఆమె కాంట్రవర్సీస్ మొత్తం ఢిల్లీ దాకా పోయినాయి. చూసిన ఒక నేషనల్ మీడియా తీసుకున్నది. అప్పుడు సినిమా ఇండస్ట్రీ మీద మాట్లాడినే కానీ, తర్వాత కేటీఆర్ ఇష్యూలో మాట్లాడినే కానీ మొత్తం కాంట్రవర్సీయే. ఆమె చేసిన కాంట్రవర్సీ ప్రభుత్వాన్ని తీవ్రమైన ఇబ్బందులకు నెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇక్కడున్న ప్రభుత్వాన్ని, హోల్ కాంగ్రెస్ని ఇబ్బందులకు నెట్టింది. మొత్తం సినిమా ఇండస్ట్రీకి నెగిటివ్ అని చెప్పి మొత్తం జాతీయ మీడియా అంతా కూడా వార్తలు వేసింది. అవి అధిష్టానానికి పోయినాయి. కాబట్టి ఆమెను తప్పించేస్తారు అనేది ఒక చర్చ ఉంది. దానికి కొంచెం పాసిబిలిటీస్ కూడా కనిపిస్తున్నాయి. విజయశాంతి, ఆమె ప్లేస్లో విజయశాంతిని పెట్టడం వల్ల నష్టం లేదు. విజయశాంతిని పెడితే సినిమా ఇండస్ట్రీ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతుంది అని ఒక చర్చ ఒకటి ఉంది. ప్లస్ విజయశాంతి ఎమ్మెల్సీ పదవియే వీళ్ళకి సంబంధం లేకుండా తెచ్చుకున్నది. ఆమె ఢిల్లీలో సేమ్ మంత్రి పదవి కూడా వీళ్ళు ఎవరితో సంబంధం లేదు, ఆమె ఢిల్లీలోనే మాట్లాడుతుంది. ఢిల్లీకి వెళ్ళి ఆమెకు మంత్రి పదవి వస్తుంది అని చెప్తున్నారు. ఆమెకు మంత్రి పదవి వచ్చింది అని అంటే కొండా సురేఖ పదవి ఊస్ట్ అని అర్థం. కొండా సురేఖకు తెలుసు ఆ విషయం. ఇక విజయశాంతికి ఆమెకు గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. విజయశాంతికి ఇవ్వడం వల్ల ఆమె బీసీ ప్లస్ పద్మశాలి ప్లస్ సినిమా ఇండస్ట్రీ, కొంచెం కాంట్రవర్సీలకు దూరంగా ఉంటుంది. ఆమె హైకమాండ్
లైన్లో ఉందామె. రేవంత్ రెడ్డి లైన్ కాదు, హైకమాండ్ లైన్. హైకమాండ్ లైన్లో ఉన్న వాళ్ళకు క్యాబినెట్లో అవకాశం ఉంటుంది. ప్లస్ కౌన్సిల్లో ఎవరు లేరు మినిస్టర్స్. కౌన్సిల్లో శాసనమండలిలో ఒక మహిళా మంత్రి వచ్చిందనుకో, విజయశాంతి వస్తే మిగతా మొత్తం రఫ్ ఆడిచ్చేస్తుందని ఒక నమ్మకం ఉంది. కాబట్టి విజయశాంతికి అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు. ఢిల్లీతో టచ్లో ఉన్న నేతలందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇక విజయశాంతికి వచ్చిందంటే కొండ సురేఖ అవుట్ అని అర్థం దాన్ని. ఇక ఇట్లా ఇంకా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే మరి ఆయన నాకు ఇచ్చిన కమిట్మెంట్ నిలబెట్టుకోవాలి, నేను చెమట రక్తం ధార పోసి భువనగిరి ఎంపీ గెలిపించిన అని. ఈ మొత్తం ఎపిసోడ్లో జీరో ఎవరు తెలుసా? రేవంత్ రెడ్డి. ఎందుకు జీరో అంటున్నా అంటే నేను, ఆయనకి ఏం సంబంధం లేకుండా పోయింది. ఇప్పుడు ఈయనతో కాదు అనే కదా వాళ్ళంతా ఢిల్లీ బాట పట్టింది. ఈయనతో అయ్యేది కాదు అనే. రేవంత్ రెడ్డి గారితో ఆదు, రేవంత్ రెడ్డి గారు చెప్తే అయ్యేదు. ఎందుకంటే ఎమ్మెల్సీయే ఆయన చెప్తే కాలేదు, మంత్రివర్గం కూడా ఆయనదే మంత్రివర్గం కానీ ఆయన చెప్తే కాదు అని మిగతా వాళ్ళంతా ఢిల్లీ ముఖం పట్టినారు. అందుకే ఎమ్మెల్యేలు ఢిల్లీ దాకా పోయి, పరిగి ఎమ్మెల్యే ఎంత క్లోజ్ తెలుసా రేవంత్ రెడ్డి గారికి? చాలా దగ్గర, పక్కనే కదా వికారాబాదు, పరిగి ప్లస్ పక్కనే కొడంగల్లు. కానీ ఆయన ఢిల్లీ దాకా పోయినట్టు అర్థం చేసుకుని రేవంత్ రెడ్డి నమ్ముకుంటే కాదు పని అని అడిగిపోయాడు. ఇక మాధవరెడ్డి ఏమో ఈయన అడిగి కూడా వేస్ట్ అని అడిగిపోయాడు. ఎమ్మెల్సీ ఢిల్లీ విజయశాంతి, మంత్రి ఢిల్లీ విజయశాంతి. ఇక కొండ సురేఖను కాపాడతారా లేదా అనేది క్రిటికల్గా ఉంది, ఐసీయూలో ఉంది ఆ ఇష్యూ. ఇట్లా మొత్తం కూడా రకరకాల ఎపిసోడ్స్ ఉన్నాయి. కానీ ఇంత తలనొప్పుల మధ్య అసలు క్యాబినెట్ ఉంటుందా ఉండదా? ఒక 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 బ్రేక్ పోయింది. ఉగాది పండుగకు కావాలి యాక్చువల్గా, కాలేదు అంటే దాని అర్థమైంది ఉగాది పండుగ కాలేదు. నెక్స్ట్ ఇంకా 2 ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన డేట్లు, 3వ తారీఖు 4వ తారీఖు. ఉగాది పండుగకు అయితేనేమో మనకు అసలు ఎవరి ప్రోద్బలంతో అయ్యింది, ఎవరిది నడిచింది అని చెప్పడానికి అవకాశం ఉండేది. కాలేదు కాబట్టి నడవలేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎవరి నడుస్తుందని చెప్పలేము. కానీ రేవంత్ రెడ్డి నడుస్తుందా లేదనేది తర్వాత విషయం. వాళ్ళ సొంత పార్టీలే ఏమో మొత్తం ఏమంటారు, భారతదేశంలో వచ్చింది కదా ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఒక సర్వే ఇచ్చారు కదా, మొత్తం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న లీడర్లో రేవంత్ రెడ్డి 28th అని. అసలు ఆయన ఇన్ఫ్లుయెన్స్ హైకమాండ్ దగ్గర లేనట్టు క్లియర్గా అర్థమవుతుంది ఈ పొజిషన్ వీళ్ళు ఢిల్లీ దాకా పోయేది చూస్తుంటే. కాబట్టి ఆ విషయం అంత ఈజీగా అయ్యే పని కాదు. ఇంకా 3వ తారీఖు 4వ తారీఖు నెక్స్ట్ డేట్స్. కానీ ఇప్పటికి హడావిడి అయితే లేదు. వాళ్ళు 3, 4 తారీఖులో ఉన్న డేట్లు వాళ్ళు ఫిక్స్ చేసేవన్నీ హడావిడి ఉంటుందేమో, కానీ హెడేక్ అయిపోయింది. మొత్తం కాంప్లికేటెడ్ చేసి పడేసారు. స్టార్టింగ్లో ఏమైందంటే, స్టార్టింగ్లో రేవంత్ రెడ్డి లిస్ట్ ఇదంతా కొంతమంది సీనియర్లను బుజ్జగించడానికే వాళ్ళను, కొంత కాంగ్రెస్ సంబంధం లేకపోయినా వాళ్ళను, అట్టాంటి వాళ్ళందరినీ రేవంత్ రెడ్డి ఫస్ట్ లిస్ట్ 12 మందిలో కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా ఉన్నారు మొత్తం 75%. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, లేకపోతే కొండా సురేఖ కూడా కాంగ్రెస్ కాదు. ఇట్లా చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. అస్సలు వాళ్ళు 3 రేవంత్ రెడ్డికి కూడా సంబంధం లేదు కాంగ్రెస్ కోట, కానీ ముఖ్యమంత్రి అయ్యాడు. అది అందరికి ఓపెన్. కాబట్టి ఎనీవే అసలు ఈ క్యాబినెట్ ఉంటుందా ఉండదా అనేది ఒకటి, ప్లస్ అసలు రేవంత్ రెడ్డి నడుస్తుందా నడవదు అనేది 2. ఈ 2 విషయాల మీద క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. చాలామంది రేవంత్ రెడ్డి నడవదు అనే ఉద్దేశంతో ఢిల్లీకి పోతున్నట్టయితే క్లియర్గా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.